హలో సార్, ఐఎమ్ కొండపల్లి సత్యనారాయణ సార్. ఈరోజు 1947 ఆగస్టు 15 సార్. స్వాతంత్ర మీ అందరికీ 1947 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్. మనకు సుమారుగా స్వాతంత్రం వచ్చి ఖచ్చితంగా ఈ రోజుకి 77 సంవత్సరాలు సార్. అది సార్, అంతకుముందు స్వాతంత్రానికి ముందు 1947కి ముందు సార్ చాలామంది అమరవీరులు ఎంతో ప్రాణాలు అర్పించారు సార్. అమరవీరులు అలానే వేలాది మంది రక్తం వరదలై పారింది. లక్షల మంది యుద్ధ ఖైదీలుగా మిగిలారు సార్. సార్, మనల్ని నీచాధినేశంగా కట్టు బానిసలుగా ఎంతో ఇబ్బందులు పెట్టేవారు సార్. బ్రిటిష్ వారు, ఆంగ్లేయులు. బ్రిటిష్ వారు అంటే ఆంగ్లేయులు సార్, ఇంగ్లీష్ వాళ్ళు సార్. సార్, వాళ్ళు మన వాళ్ళు కూడా హింసా సిద్ధాంతం అంటే ఎవరు సార్? అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, తాంతియా తోపే, ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళందరూ కూడా మన స్వాతంత్ర దినోత్సవాన్ని గురించి అంతకుముందు ఎన్నో వాళ్ళ మీద పోరాడారు సార్, ప్రాణాలు అర్పించారు సార్. అంతేకాకుండా చూడండి సార్, మనకు స్వాతంత్రం రావడానికి ఎంతోమంది, వేలాది మంది, లక్షల మంది చనిపోయారు సార్. కొంతమంది యుద్ధ ఖైదీలుగా మిగిలారు సార్. కొంత రక్తం వరదలై పారింది సార్. ఇట్లా చేస్తే కానీ సార్ 1947 ఆగస్టు 15 నాడు మన గాంధీ గారి అహింసా సిద్ధాంతంతో మనకి 12 గంటల తర్వాత అర్ధరాత్రి స్వాతంత్రం ప్రకటించారు సార్. స్వాతంత్రం అంటే ఏంటి సార్? స్వతంత్రంగా స్వేచ్ఛగా బతకటం. అప్పుడు ఆగస్టు 15 నాడు 12 గంటలకి మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు సార్ బ్రిటిష్ వాళ్ళు. అంతకుముందు ఏం చేశారంటే మన నెహ్రూ గారు, గాంధీ గారు ఇద్దరు కలిసి స్నేహంగా ఉండేవాళ్ళు సార్. నెహ్రూ గారు అనేవాళ్ళు హింసా సిద్ధాంతంతో మనకు స్వాతంత్రం వస్తుందనేవాళ్ళు. కానీ గాంధీ గారు అనేవాళ్ళు అహింసా సిద్ధాంతంతో తను స్వాతంత్రాన్ని తెచ్చిపెడతానన్నారు. ఆ విధంగానే తను అనుకున్నది నెరవేరే వరకు ఎన్ని భయాలు ఎదురైనా, ఎంతమంది ఏమన్నా సరే చివరికి పట్టుదల, ఆత్మవిశ్వాసం, నమ్మకంతో మన దేశాన్ని గురించి ప్రాణాలు అర్పించి 1947 ఆగస్టు 15 నాడు మనకు స్వాతంత్రం వచ్చింది సార్. మన గాంధీ గారు అహింసా సిద్ధాంతంతో సార్. అప్పుడు మనం స్వాతంత్రం ప్రకటించారు సార్. అది సార్. అంతేకాకుండా గవర్నమెంట్ పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున పిల్లలు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరూ వయసుతో నిమిత్తం లేకుండా స్త్రీ పురుషు అనే భేదం లేకుండా కుల, మత, జాతి, లింగ భేద, వర్గ విశేషణ మర్చి అందరూ జాతీయ జెండాకి సెల్యూట్ చేస్తారు సార్. అంటే ఈ రోజు నుంచి మనకి స్వేచ్ఛాయుతంగా బతకొచ్చని 1947 నుంచి వచ్చింది కదా సార్. అందుకని ప్రతి సంవత్సరం మనం 1947 ప్రతి సంవత్సరం ఆగస్టు 15 నాడు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం సార్. సార్, అంతేకాకుండా సార్ చూడండి సార్, ఆనాడు ఎంతోమంది స్వాతంత్ర సమరంలో పాల్గొన్న ఇప్పటికీ చాలామంది ఉన్నారు సార్. వాళ్ళకి ఇప్పటికీ డబ్బులు వస్తాయి సార్. తప్పుగా భావించకుండా సార్, నేను ఏదో చెప్పానని రావచ్చు సార్. వాళ్ళు కూడా పాల్గొన్నారు కాబట్టి, ఆ రోజున పోరాడారు కాబట్టి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి సార్. తప్పు లేదు దాంట్లో సార్. అలా మనమందరం ఏదైనా మన దేశాన్ని గురించి ఆ రోజున మనకి స్వాతంత్రమే రాకుండా ఉండేటైతే మన పరిస్థితి ఏంటి సార్? ఇంతమంది అమరవీరులు మరి పోరాడపోతే ఎంతోమంది ప్రజలు కానీ, ప్రజానీకం కానీ, సామాన్య ప్రజలు కానీ, ఉన్నవారు కానీ, లేనివారు కానీ ఆ రోజున ఇంతమంది పోరాడపోతే మనకి స్వాతంత్రం రాకపోతే మన పరిస్థితి ఏంటి సార్? ఇప్పటికీ ఆంగ్లేయుల పాలన ఉండేదే సార్. వాళ్ళ కింద తొత్తుల్లాగా ఈ నీచాతినేశంగా బతికేవాళ్ళం సార్. నిజంగా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ఉంటాను సార్. మీ అందరికీ 1947 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరూ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి సార్. అదే సార్ నేను కోరుకునేది. ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్.